భారతదేశం నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని టెర్రర్ అవుట్ఫిట్స్ని అటాక్ చేసింది. దానిలో దాదాపు 100 మంది టెర్రరిస్టులు చనిపోయారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియదు కానీ వందల సంఖ్యలో టెర్రరిస్టులు మాత్రం చనిపోయారంట. ఇక్కడ పాకిస్తాన్ రిటాలియేషన్ మోడ్లో ఉంది. తిరిగి భారతదేశం మీద రివెంజ్ తీర్చుకుంటారంట. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఖచ్చితంగా మేము రివెంజ్ తీర్చుకుంటాం, మా పాక్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చేసాం. పాకిస్తాన్ టాప్ సెక్యూరిటీ బాడీ ఏం చెప్పిందంటే పాక్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫుల్ పవర్స్ అంట. వాళ్ళు ఎలా రిటాలియేట్ చేస్తారు, ఏ టైంలో రిటాలియేట్ చేస్తారు, కంప్లీట్గా వాళ్ళకే వదిలేసాం, ఖచ్చితంగా రివెంజ్ మాత్రం తీర్చుకుంటామని చెప్పారనమాట. ఈ రిటాలియేషన్ అనేది చాలా బలంగా ఉంటుందని చెప్పి పాకిస్తాన్ మనకి వార్నింగ్ కూడా ఇస్తుందన్నమాట. అసలు మాది సోవరిన్ కంట్రీ, మీరు మా సోవరిన్ కంట్రీ మీద డైరెక్ట్ అసాల్ట్స్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, మీకు ఆ హక్కు ఎవరిచ్చారని చెప్పి పాకిస్తాన్ ప్రధాని మనల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే మనం వాళ్ళ సోవరిన్ కంట్రీ మీద మనం అటాక్ చేయలేదు, వాళ్ళ సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు, వాళ్ళ మిలిటరీ మీద మనం అటాక్ చేయలేదు, ఎటువంటి ఫోర్సెస్ మీద అటాక్ చేయలేదు. ఏదైతే లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళ యొక్క టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో కేవలం వాటినే ప్రిసైజ్ స్ట్రైక్స్ చేసాం, కేవలం వాటినే అటాక్ చేసాం అనమాట. అంతకుమించి మనం ఏమీ చేయలేదు. మన మిలిటరీ ఆఫీసర్స్ మీడియా బ్రీఫింగ్లో మనం చేసిన అటాక్ చాలా స్విఫ్ట్, ప్రిసైజ్, సర్జికల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా అసర్టివ్గా, అంటే మనం ఏ విధంగానూ ఇంకొకరు నష్టపరిచే విధంగా కాకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీదే అన్అపాలజెటికల్లీ అసర్టివ్ అనమాట. సో అంత స్ట్రాంగ్గా మనం చేసాం. ఇదంతా మనం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇండియా నెవర్ ఆప్టెడ్ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్. తనకై తను ఎవరిపైనా యుద్ధానికి ఎప్పుడు దిగదు, ఎవరిపైనా అటాక్స్కి ఎప్పుడు దిగదు. మీరు ఎప్పుడైనా భారతదేశంలో చరిత్ర చూడండి, అది 1947-48 అయినా, 1962 అయినా, 1965 అయినా, 1971 అయినా, లేదా 1999 అయినా, ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్లో కానీ, ఇండియా చైనాతో కానీ వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేయందే, వాళ్ళు వచ్చి మనల్ని కవ్వించిందే, మనం ఎప్పుడు రిటాలియేటరీ మోడ్కి దిగం అనమాట. కేవలం వాళ్ళు వచ్చిన తర్వాత మనం అటాక్ చేస్తాం. ఇండియా నెవర్ ఆప్టెడ్ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్. ఎప్పుడు కూడా తనకే తను ఫస్ట్ స్ట్రైక్ ఎప్పుడు చేయలేదన్నమాట. ఈవెన్ అఫెన్సివ్లీ డిఫెన్స్ స్ట్రాటజీ కూడా ఇండియా ఫాలో అవ్వలేదు. అంటే వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేస్తారన్న భయంతో మనం వాళ్ళపైన ఎప్పుడు వెళ్ళి అటాక్ చేయలేదు. వాళ్ళు అటాక్ చేసిన తర్వాతే మనం రిటాలియేషన్ చేసామన్నమాట. ఇప్పుడు ఇండియా ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చింది, మీరు రిటాలియేషన్ ట్రై చేస్తే కనుక, మీరు రిటాలియేషన్ ట్రై చేస్తే మీరు చాలా గట్టిగా దెబ్బతినబోతున్నారని చెప్పి ఇండియా చెప్పింది. 2019 తర్వాత, అంటే 2019లో బాలాకోట్ మనపైన పుల్వామా చేసిన తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం బాలాకోట్ మీద. ఈ బాలాకోట్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇంత పెద్ద క్రాస్ బార్డర్ అటాక్ ఇండియా ఇదే తొలిసారనమాట. ఈ 2025 ఈ ప్రిసిషన్ స్ట్రైక్స్ అనేవి 2019 తర్వాత ఇంత పెద్దది ఇదే తొలిసారనమాట. అయితే షహబాజ్ షరీఫ్ మాత్రం ఇది మేము ఊరికే వదలం, మేము ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం, ఈ వార్ని ఎండ్ దాకా పోరాడతాం, ఈ యుద్ధం చివరి వరకు పోరాడతాం, నా ప్రజలు నాకు ముఖ్యం, మా ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యం, మా ఆర్మీ యొక్క సేఫ్టీ ముఖ్యం. అక్కడ చనిపోయింది వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళ ఆర్మీ కాదు, వాళ్ళ టెర్రరిస్టులు, వాళ్ళు సపోర్ట్ చేసిన టెర్రరిస్టులు. మనం చాలా విజువల్స్లో కూడా స్టేట్ హానర్స్ ఇచ్చారు. టెర్రరిస్టులు చనిపోతే స్టేట్ అందరూ వచ్చి హానర్స్ ఇచ్చి ప్రోటోకాల్ చూపించారనమాట. అంటే టెర్రర్ క్యాంప్స్ తయారు చేసి భారతదేశం మీద ఉసిగొలిపి ఇప్పుడు వాళ్ళు చనిపోతే కేవలం మనం వాళ్ళ టెర్రరిస్టులు అటాక్ చేసినందుకు మన పైన రివెంజ్ తీర్చుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు రివెంజ్ తీసుకుంటే ఇండియా ఇంకా గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మాత్రం రెడీగానే ఉంది.